ఈరోజు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏమీ సమస్య లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఓట్ల హక్కును వినియోగించుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అందరూ కూడా చాలా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా నిఘా వర్గాల ద్వారా వస్తున్న సమాచారము, మన పోలీసు ప్రత్యేక బృందాలు ఏవైతే నిఘా పెట్టారో వాళ్ళు ఇస్తున్న సమాచారం మేరకు అన్ని పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లు, ఇది పార్టీకి అతీతంగా నడుస్తున్న ఎలక్షన్ అయినా కూడా పార్టీకి అనుబంధంగా ఉండి చాలామంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైతే జరిపారో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ కానీ, తర్వాత ఓటర్లను ప్రలోభాలు పెట్టడానికి డబ్బులు, మద్య, మాంసము ఇట్లాంటివి, గిఫ్ట్ ఐటమ్స్ ఇట్లాంటివి విస్తృతంగా దాడులు నిర్వహించి ఇట్లాంటివన్నీ పట్టుకొని ప్రతి గ్రామ పంచాయత్ పరిధిలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కేసులు బుక్ చేయడం ద్వారా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. భూంపల్లి మండలంలో కూడా, దుబ్బాక సర్కిల్లో కూడా ఈరోజు నేను క్షేత్ర పర్యటన చేసి చూశాను. పోలీసులు చాలా పకడ్బందీగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ, తర్వాత ఈ రాజకీయ నేతలకు, ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులందరికీ నా సూచన, ఎవరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేయకూడదు. ఎవరు ఉల్లంఘిస్తే వాళ్ళు ఎంతటి వారైనా కూడా కేసులు బుక్ చేస్తాము. వాళ్ళపైన ఎవిడెన్స్తో సహా ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా తరచుగా అక్కడున్న పోలీస్ సిబ్బంది అధికారులు చెప్పే మాటలను వినకుండా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం కూడా పోలీసుకు ఉంది. ఎందుకంటే పోలింగ్ కేంద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో, పరిసరాల్లో శాంతిని, సువ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత పోలీసు శాఖది. కాబట్టి పోలీసు శాఖ ఏదైతే 163 BNSS కింద, ఈ 144 CRPC కింద ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, ఎంటైర్ విలేజ్లో, గ్రామ పంచాయత్ పరిధిలో ఎక్కడా కూడా వ్యక్తులు గుమిగూడడానికి లేదు. ఓటర్లు స్వచ్ఛందంగా రావాలి, ఓట్ల హక్కు వినియోగించుకోవాలి, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలి. ఇవి కాకుండా 100 మీటర్ల పరిధిలో నిలబడి గుమిగూడి అక్కడ ప్రచారాలు చేయడము, విలేజ్ లోపల ఇంటింటికి పోయి ప్రచారాలు జరపడము, 200 మీటర్ లైన్ అవతల ఇటు ఒక వర్గము అటు ఒక వర్గము ఇట్లా గుమిగూడి ఓటర్లను బెదిరించడం కానీ, ప్రలోభాలు పెట్టడం కానీ, అక్రమంగా ఇవన్నీ చేస్తే మాత్రం పోలీసు బలప్రయోగం చేసి కూడా వాళ్ళని చెదరగొట్టాల్సి వస్తుందనేది నేను అందరికీ సూచిస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా ఎన్నికల నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ పాటించి ఎంటైర్ ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఏదైతే సిద్దిపేట డివిజన్ అండ్ తుగుట మండలంలో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో వీటిని ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులకు, ఇతర అధికారులకు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ర్యాలీకి పర్మిషన్ లేదు. ఎవరు కూడా గెలిచిన అభ్యర్థులు కానీ, సర్పంచ్ అభ్యర్థులు కానీ, వార్డ్ మెంబర్ అభ్యర్థులు కానీ ఎవరు కూడా ఎటువంటి ర్యాలీ తీయడానికి, టపాకాయలు కాల్చడానికి, ఫైర్ క్రాకర్ కాల్చడానికి, లేకపోతే ఊర్లో ఊరేగింపులాగా తిరగడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అందరిపైన, ఆ క్యాండిడేట్ల పైన కేసులు బుక్ చేస్తాము. ఎవరైతే మాట వినకుండా పోలీస్ మీద ప్రవర్తన చేస్తారో వాళ్ళపైన కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని గ్రామాలలో పోలీస్ ఎంత చెప్పినా కూడా వినకుండా గుమిగూడి అక్కడక్కడే నిలబడి పోలీసు మీదనే వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన కొన్ని సమాచారం నాకు వస్తున్నాయి. అట్లాంటి గ్రామాలకు నేను మన సీనియర్ అధికారులను పంపించి వెరిఫై చేపిస్తున్నాను. ఎక్కడ కూడా ఇట్లాంటి గుమిగూడి బెదిరింపులకు పాల్పడము, ఎన్నికల నియమాలను లెక్క చేయకపోవడం అనేది మంచిది కాదు. అందరూ కూడా నియమాలను పాటించాలి. ఈరోజు కానీ, రేపు కానీ ఎప్పుడు కూడా ఈ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు. విజయోత్సవ ర్యాలీలు కానీ, సంబరాలు కానీ చేయడానికి అనుమతి లేదు. ఎవరు కూడా అటువంటి వాటికి పోవద్దు. తర్వాత ఓడిపోయిన వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళు సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళి సైలెంట్గా వాళ్ళు ఉండాలి. ఎవరు కూడా చట్టాన్ని చేతికి తీసుకొని ఏదో చేస్తాము అనేది చేస్తే మాత్రము పోలీస్ శాఖ ఊరుకోది. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత మన ఈ భూంపల్లి మండల్ కానీ, దుబ్బాక మండల్ కానీ, మీర్దొడ్డి మండల్లో కానీ పోలీస్ శాఖ చాలా
పటిష్టంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో కూడా ఎక్కడైతే సమాచారం వచ్చిందో అక్కడ దాడులు చేసి ఆ పార్టీ ఈ పార్టీ ఆ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ అనేది ఏది చూడకుండా విస్తృతంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేశారు. బెల్ట్ షాపులను కంట్రోల్ చేశారు. తర్వాత మద్య ఈ ఆల్కహాలు లిక్కర్ సరఫరా చేయడము, లిక్కర్ని స్టోరేజ్ చేసుకోవడము, లిక్కర్ పార్టీ ఇవ్వడము, తర్వాత ఈ భోజనాలు ఏర్పాటు చేసి ఓటర్లకు మాంసము ఇవన్నీ పెట్టి ప్రలోభాలకు గురి చేయడం, ఇటువంటి అన్నింటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పోలీసు ఏదో ఒకే తరపున ఏదో చేస్తున్నారని అంటున్నారో అది అవాస్తవం. ఇవి వాస్తవానికి చాలా దూరం. ఎవరైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర సిద్దిపేట జిల్లాలో పోలీసులు ఏమేం కేసులు బుక్ చేశారు ఆ కేసుల డేటా తీసుకొని పరిశీలించి తర్వాతనే మాట్లాడాలి. ఎవరైనా విచ్చలవిడిగా నోటికి వచ్చినట్టు ఏదైనా మాట్లాడితే మాత్రము అవాస్తవ విషయాలను పోలీస్ మీద చెప్పి ఏదైనా చేస్తే మాత్రము అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.